సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఒక వదిన తల నరికి ఆ తలని అలాగే పట్టుకుని ఒక చేత్తో కత్తి పట్టుకుని విజయ గర్వంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నేను పలానా వ్యక్తిని చంపాను, నాకు వదిన అవుతుంది, ఇదిగో నేను చంపేశాను అని చెప్పి సరెండర్ అయిపోయాడు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్. నేను మీ రజనీరమ, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మరొక ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. కోపాలు, ఆవేశాలు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ప్రస్తుతం సమాజంలో ఈ యొక్క భావనలు ఎక్కువైపోయాయి. కొత్తగా ఏం జరిగిందంటే, ఒక వదిన తల నరికి ఆ తలని అలాగే పట్టుకుని ఒక చేత్తో కత్తి పట్టుకుని విజయ గర్వంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నేను పలానా వ్యక్తిని చంపాను, నాకు వదిన అవుతుంది, ఇదిగో నేను చంపేశాను అని చెప్పి సరెండర్ అయిపోయాడు. అంటే లొంగిపోయాడు. నాకు ఇంకా మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధం. అంటే తన జీవితం కంటే, ఎంతో విలువైన కుటుంబం కంటే తన కక్ష ముఖ్యమైపోయింది. ఇదన్నమాట ఈరోజు ట్రెండింగ్. అంటే ఇలాగే ఉంటారా? కోపం వస్తే అదుపు చేసుకోరా? లేకపోతే కొంచెం సేపు అవతల పక్కకి వెళ్ళిపోతే కోపాలు తగ్గుతాయి కదా? ఇవేవి వద్దు మనకి. గుండెకి గుండె ఇలా ఎదురు పెట్టి నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, తర్వాత పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అన్నమాట. కోపం చంపుకోవడం. అంటే ఈ వదిన వరుసకి వదిన అవుతుందా, సొంత అన్న భార్య, తెలియలేదు ఇంకా వివరాలు. అయితే ఎవరైతే మాత్రం ఒక పక్క మనిషిని చంపడం అనేది అమానుషం. అంటే వీళ్ళకి మానవత్వం లేదు, జాలి, దయ, కరుణ, ప్రేమ, బంధం, జీవితం ఇలా దేని విలువ తెలియదు. అంటే ఇది మనిషా అని చెప్పుకోవాలంటే నాకైతే చెప్పాలని లేదు. మృగాలే కదండి, అలా వేటాడి జంతువుల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అంటే వీళ్ళు జంతువులను చూసి నేర్చుకుంటున్నారా మనం కూడా ఇలా చేద్దామని? లేకపోతే అదేదో మూవీలో చూపించారట, అది చూసి చేశాడా? అసలు ఇలాంటి మూవీలు ఎందుకు వస్తున్నాయి? నేను చాలాసార్లు మాట్లాడాను వీడియోస్లో. సినిమాలు తీసేవాళ్ళు ఎవరైనా పెద్దలు గౌరవనీయులే, ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్లు ఇస్తూ ఉంటారు. కానీ మూవీ చివరికి మంచి మెసేజ్ ఇస్తున్నాం కదా అనుకుని ముందు జరిగే సినిమా మొత్తం కూడా ఒక క్రైమ్ని చూపిస్తున్నారు, ఒక హింసను చూపిస్తున్నారు. దయచేసి ఆ హింసను చూపించకండి. ఎవరైనా వ్యక్తి ఆ సినిమాలో చనిపోయాడు అని చెప్పాలి అంటే నోటితో డైలాగులు చెప్పించండి, కానీ ఆ హత్య ఎలా చేశాడు, ఎలా చనిపోయాడు, ఎలా తీసుకెళ్ళాడు, ఇవన్నీ దయచేసి చూపించకండి. ఆల్రెడీ సమాజంలోకి వేళ్ళు ఉనికిపోయినాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్స్పర్ట్లు అయిపోయారు. ఇంకా కొత్త విధానాలు ఏమీ దయచేసి మూవీస్ ద్వారా చూపించకండి అని ఇది నా విన్నపం. అయితే ఇప్పుడు మళ్ళీ కేసులోకి వద్దాం. ఇతను తరచుగా గొడవలు అవుతూ ఉండేవని. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది. బీనా ఏదో పేరు, అతని పేరు. అయితే తరచుగా ఆవిడతో గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవలే చిలికి పెద్దవయ్యాయా? ఏది ఏమైనా సరే ఒక బంధాన్ని, అంటే ఒక బంధుత్వాన్ని, అక్కడ ఆవిడ బంధువే కదా వదిన, ఒక బంధుత్వాన్ని కానీ, అరే పక్క మనిషి అనేటువంటి మానవత్వం లేదు, కనీసం అయ్యో అనే జాలి లేదు. తర్వాత వదిన అంటే తల్లితో సమానం అంటారు, మరి ఆ భావన లేదు. చిన్న చిన్న గొడవలు, పెద్ద గొడవలు చేసుకుని చివరికి చంపేశాడు. అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వచ్చిన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, లేదు కుదరలేదు. పెద్దలు ఉంటారు, పంచాయతీలు ఉంటాయి, కుటుంబ సభ్యులు ఉంటారు, వీళ్ళతోటి సంప్రదిద్దాము, అందరూ కలిసి కూర్చొని చర్చించుకుందాము. కుటుంబ సభ్యురాలే కదా ఆవిడ కూడా, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అందరూ. నీ వల్ల నాకు ఇంత ఇబ్బంది ఉంది అని మాట్లాడుకోవచ్చు కదా. నీ వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది నీతో చెప్పాలి, నువ్వే ఈ ఇబ్బందిని తీసేయాలి అని చెప్పినట్టయితే ఎదుట వ్యక్తి
ఒక పర్సెంట్ అయినా ఆలోచించగలుగుతాడు కదా! అరే! నిజమే నా వల్ల ఇంత సఫర్ అవుతుంది అని కొంచెం ఆలోచించాలి అని ఆలోచించగలుగుతాడు. కానీ అక్రమ సంబంధాలైతే కనక మొదట్లో బాగానే ఉంటుంది. చిలికి, చిలికి, చిలికి అదేమవుతుందంటే వేరే పక్కకి దారి తీస్తుందనమాట. ఈ అక్రమ సంబంధాల్లో కూడా ఎక్కువ డబ్బు దగ్గరే వస్తుంది గొడవ. డబ్బు ఈమె తీసుకురాలేదనో, అతను తీసుకురాలేదనో ఏదో జరుగుతుంది. డబ్బు దగ్గర ప్రధానంగా వస్తాయి. లేదా అక్రమ సంబంధంలో ఉండి మళ్ళీ ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుంటే అవతల వ్యక్తి అప్పుడు గూడా గొడవలొస్తాయి. ఏది ఏమైనా నువ్వు పెట్టుకున్నది అక్రమ సంబంధమే అయినప్పుడు, ఒకవేళ అయితే ఈ కేసులో అయినప్పుడు ఆమె ఎలా ఉంటే నీకెందుకు? ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నువ్వు నీ సంబంధం వరకే నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆమెని చంపేంత హక్కు వరకు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆమె నువ్వెంత అక్రమ సంబంధం పెట్టుకున్నా ఆమె పరాయి వ్యక్తి. పరాయి వ్యక్తిని ఎవరినైనా సరే చంపకూడదు. పరాయి వ్యక్తి మీద నువ్వు అంత అధికారం చూపించాల్సినంత హక్కు నీకెక్కడి నుంచొచ్చింది? నువ్వు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే చెప్తున్నా. మేబీ వీళ్ళు పెట్టుకోకపోవచ్చు. మనకి కారణాలేమి బయటకి రాలేదు. ఇది ఒక ఊహ మాత్రమే. లేదు ఊరికే ఏదన్నా చిన్న గొడవలు అంటే ఒక్కొక్కసారి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కోపంతో చూసుకోవడమో, 2 మాటలు అనుకోవడమో, తర్వాత చిన్న చిన్న గొడవలు పడడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ అలాంటిది జరిగిందా? లేదా ఆస్తి తగాదాలయినాయా? తెలీదు. అయితే ఏది ఏమైనా సరే ఆలోచించుకోవాలి. కూర్చొని మాట్లాడుకోవాలి. చంపుకునే వరకు వెళ్ళకూడదు. కానీ వీళ్ళేం చేస్తారంటే కోపాలను అదుపు చేసుకోలేరు. కోపం, కసి, కక్ష తీరిపోవాలి. దానివల్ల ఏం చేస్తున్నారంటే అసలు నీ నుంచి నేనెందుకు ఆ ప్రాబ్లమ్ నుంచి నేనెందుకు బాధపడాలి? నేనెందుకు సహనం వహించాలి? నేనెందుకు భరించాలి? అనే భావనలు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యి చంపడం వరకు వెళ్తున్నారు. అంటే వీళ్ళకి కోపమొచ్చినా సహించలేరు. ఆకలొచ్చినా సహించలేరు. నిద్రొచ్చినా ఆపుకోలేరు. అంటే ఒక మనిషి మీద ప్రేమొచ్చినా ఆపుకోలేరు. ఒక మనిషి మీద కోపమొచ్చినా తట్టుకోలేరు. అంటే దేనికి కూడా తట్టుకోలేనంత వీక్ పరిస్థితుల్లో నేటి యువత అని చెప్పలేము. సమాజంలో ప్రతి ఒక్క మనిషి అదే స్థితిలో ఉన్నారు. ఎందుకు? అంత భరించలేనంత ఓర్పుని మీరెందుకు కోల్పోతున్నారు? వయసు తారతమ్యం లేకుండా అందరికీ కోపాలొస్తున్నాయి. అందరూ చంపేయాలనుకుంటారు. ఏంటి? కోపంలో చూడండి నేను చంపేస్తా ఏదో రోజున అంటారు. అది అన్ని వయసుల వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి మాటలు అనుకోవడం మానేయాలి. ఎందుకనంటే అవి సైకలాజికల్‌గా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతాయన్నమాట. ఆ ఫీలింగ్స్ అనేవి. అది ఇలాంటి కోపాలొచ్చినప్పుడు బయటకొచ్చేస్తాయి. అవి చేసేస్తున్నారు ఆ పనులు. అందుకని ఏదన్నా కోపాల్ని గాని, ఆవేశాన్ని గాని, ప్రేమను గాని, బాధను కానీ ఏదైనా సరే కంట్రోల్ చేసుకోవనే శక్తిని అందరూ కలిగి ఉండాలి. లేకపోతే ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఏమంటారంటే ఒక అడవా ఇది? లేకపోతే సభ్య సమాజమా? మనుషులుండే సమాజమా? మనుషులుండే సమాజంలో ఒక జంతువులాగా, ఒక మృగంలాగా ఇలా ప్రవర్తిస్తూ పోతూ ఉంటే అందరూ బలైపోవాలా? ఎందుకు భరించాలి? ఆ హత్య జరిగేటప్పుడు చూశారు. చూసిన వాళ్ళు చాలామంది చూశారు. వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అంటే అడ్డుకుంటే ఆ కత్తితో మనల్నెక్కడ నరికి చంపేస్తాడానని ప్రతి ఒక్కళ్ళకి ఆ చావు భయం అనేది ఉంటుంది. ఆ భయంతోటి దూరంగా జరిగిపోతారు. అంటే నువ్వు మనుషుల్ని భయపెడుతున్నావు. నువ్వు మనిషివి కాదా? ఒక జంతువా? అడవిలో నుంచి పరిగెత్తుకొచ్చావా నువ్వు? ఒక మనిషి భయపెడుతున్నాడు నేటి సమాజంలో. కాబట్టి ఈ చూస్తున్న మనుషులు భయంతోటి కనీసం సాక్ష్యమైనా ఉంటుందని జెప్పి వీడియో తీయటం జరిగింది. అతను చంపేసి ఆ తలని తీసుకొని అంత ధైర్యంగా వెళ్తున్నాడు అనంటే, మరి ఒక్క మనిషి ఎంతమందిని భయపెట్టి అలా నుంచోపెట్టాడు. అంటే భయపెట్టి బ్రతుకుతున్నారా? ఇలాంటి వాళ్ళు ఎక్కడుండాలి? ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యాలి? ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇలాంటి మృగాల్ని వదిలిపెట్టకూడదు. పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా విచారణ అంటూ ఏమీ లేదు. శిక్ష కూడా ఇలాంటి వాళ్ళకి కఠినంగా వేయాలి. వీళ్ళు మళ్ళీ కొంతకాలం తర్వాత తప్పు ఒప్పుకున్నాడు కదా అని చెప్పి శిక్ష తక్కువగా వేసి బయటకి పంపించడం కాదు. ఇలాంటి కోపాన్ని అదుపు చేసుకోలేని ఒక మృగం సమాజంలో తిరగడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? అక్కడే ఉంచాలి. మళ్ళీ తిరిగి బయటికి రాని విధంగా ఇతనికి కఠినమైన శిక్ష వేస్తారని ఆశిద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. నమస్తే.